రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో అరణ్యాల మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఉన్న బాన్గఢ్ కోట చరిత్ర, పురాణం, శాపం, భయం అన్నింటికీ కలయికగా నిలిచిన ఒక అద్భుతమైన స్థలం. భారత ప్రభుత్వ ఏఎస్ఐ కూడా ఈ కోట సరిహద్దుల్లో సూర్యాస్తమయం తర్వాత ఎవరూ లోపల ఉండకూడదని ప్రత్యేక బోర్డులు పెట్టడం వల్ల దీనిపై మిస్టరీ మరింతగా పెరిగింది. బాన్గఢ్ కోట 16వ శతాబ్దంలో అంబర్ రాజు మాన్ సింగ్కి తండ్రి మాధవ్ సింగ్ నిర్మించాడని చెప్తారు. ఒకప్పుడు ఇది వాణిజ్య సాంస్కృతిక కార్యకలాపాల కేంద్రంగా వెలిగిపోయిందని, కోట చుట్టూ బజార్లు, దేవాలయాలు, రాజ్మహల్, నృత్యశాల అన్నీ ఉండేవి. కానీ ఒక్క రోజులో అన్నీ మారిపోయాయి. రాజపుత్ర వంశంలో జన్మించిన రత్నావతి తన అందం, తెలివి, శౌర్యం కోసం ప్రసిద్ధి. రాజ్యాల నుంచే ఆమెకు వివాహాల కోసం ప్రతిపాదనలు వచ్చేవి. బాన్గఢ్ దగ్గర నివసించే సింధు సేవాడ్ అనే శక్తివంతమైన తాంత్రికుడు రాణి మీద మోహించాడు. ఆమెను పొందలేనని తెలిసిన మాయాజాలం ద్వారా తన వెంట పడేలా చేయాలని ప్రయత్నించాడు. ఒకరోజు రాణి దాసి కోసం తెచ్చిన అత్తర్ బాటిల్పై తాంత్రికుడు మంత్రం వేసి రాణిపై ప్రేమ చూపించాలని అనుకున్నాడు. కానీ రాణి ఆ చమత్కారాన్ని గుర్తించి ఆ బాటిల్ను రాయిపై విసిరింది. రాయిపై పడి అత్తర్ మంత్రబలం రాయినే రాణి వైపు కదిల్చింది. భయపడిన రాణి ఆ రాయిని అణిచి నశింపజేసింది. తాంత్రికుడు చనిపోతూ ఈ పట్టణం నశించిపోవాలి, ఎవరూ తిరిగి జీవించకూడదు అని శపించాడని లోకకథ.